వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశంలో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో మిజోరం ఒకటి. కానీ ఇక్కడ అక్షరాస్యత అనేది దాదాపు 90% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ జీవన విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఆర్టీవీ బృందం ఇక్కడికి చేరుకుంది. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్క దృష్టిని మాత్రం ట్రాఫిక్ రూల్స్ పైన అందరినీ కూడా అట్రాక్ట్ చేసింది. ఈ మొత్తం చిన్న చిన్న రోడ్లు మొత్తం కూడా వన్ వే మాత్రమే ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి, ఒకవైపు పోలీసులు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి టూ వీలర్స్ నడుపుతున్నారు. ఇంకోవైపు ఒక్క వెహికల్ ఇంకో వెహికల్ అనేది ఎక్కడ కూడా ఓవర్టేక్ చేయరు. ట్రాఫిక్ ఉన్న వాళ్ళు నిల్చొని రోడ్డును వెళ్లకుండా వెళ్తారు తప్ప ఎవ్వరు కూడా ఒకరిని ఓవర్టేక్ చేయరు. ఇక్కడ ట్రాఫిక్ ఒకవైపు పోలీసులు ఉన్నా లేకున్నా వాళ్ళు నిరంతరంగా ఎక్కడ మొత్తం చుట్టూ కూడా ట్రాఫిక్ మొత్తం కూడా ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తారు. మనం జనరల్గా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీసుల కోసము దీనికోసం హెల్మెట్ అనేది ధరిస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు సేఫ్టీ కోసం ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణకు మొత్తం కూడా అందరూ కూడా లోబడి ఉంటున్నారు. క్రమశిక్షణలో భాగంగా ఒకవైపు ఎక్కడ కూడా ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరిస్తారు. ఎక్కడ ప్రతి సిగ్నల్ దగ్గర కూడా ఒకవైపు పోలీసులు ఉన్నా లేకున్నా కూడా ఇదే విధంగా ఉంటుంది. మొత్తం ఎంటైర్ సిటీలో ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మిజోరంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకున్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం కూడా చిన్న చిన్న ఎందుకంటే కొండల లోయలతో కూడుకున్నటువంటి ప్రాంతం కావటంతో మొత్తం కూడా మనకు చిన్న చిన్న రోడ్లు మాత్రమే ఉంటాయి. ఎక్కడ కూడా నేషనల్ హైవేలు, నేషనల్ 65 ఎక్కడ కూడా లేదు. మనం విద్వస్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించిన అనంతరమే రోడ్డు పైకి వస్తారు. ఒకవైపు వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్, ఇక్కడ లిటరసీ రేట్ ఎక్కువగా ఉండడం, ఇక్కడ అవేర్నెస్ ఎక్కువగా ఉండడంతో మిజోరం ప్రాంతమైనటువంటి ఐజ్వాల్కి ఆర్టీవీ బృందం చేరుకుంది. ఇక్కడ జీవన విధానం పరిశీలిస్తే అందరూ కూడా క్రమశిక్షణకు లోబడి ఉంటున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనకి ఇలాంటి పరిస్థితులు కనిపించం. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు నీట్నెస్, డిసిప్లిన్, మన విజువల్స్లో రోడ్డును కూడా చూసుకోవచ్చు, చాలా క్లీన్గా ఉంచుతారు. మనము రాత్రి ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని మాత్రం ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేయాలి, అనంతరం మనకు రోడ్స్ అనేవి క్లీన్గా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారు. హెల్మెట్ ధరించిన అనంతరమే వాళ్ళు రోడ్డు పైకి వస్తారు. ఇది ఒక మ్యాండేటరీగా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో మొత్తం మీద ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా సౌత్ నుంచి వచ్చినా, నార్త్ నుంచి వచ్చినా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఇది ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి ఇలాంటి రూల్స్ కనిపించవు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంది. వచ్చిన వారందరం కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు చిన్న చిన్న గల్లీలతో ఉన్నప్పటికీ వీళ్ళ మనసులు మాత్రం చాలా విశాలంగా ఉండటంతో మొత్తం కూడా అవి మిజోరం ప్రాంతమైనటువంటి ఐజ్వాల్లో ప్రస్తుతం అయితే ఈ విధంగా జీవన శైలి ఈ విధంగా ఉన్నది. దేశంలో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో మిజోరం ఎక్కువ. ఈ మిజోరం రాష్ట్రంలో ఒకవైపు అక్షరాస్యత అనేది దేశంలోనే హైయెస్ట్ రేట్ ఉంటుంది. ఇంకోవైపు మిజోరంలో అసలుకు భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, దీని గురించి తెలుసుకోవడానికి ఆర్టీవీ బృందం మిజోరం రాష్ట్ర రాజధాని అయినటువంటి ఐజ్వాల్కి చేరుకుంది. ప్రస్తుతం నేను ఐజ్వాల్లో ఉన్నాను. మొత్తం ఇక్కడ అందరినీ ఇక్కడికి వచ్చాక అందరినీ కూడా అట్రాక్ట్ చేసేది ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ స్పెసిఫిక్గా ట్రాఫిక్ రూల్స్ గురించి మనం చెప్పాలి. మొత్తం ఎంటైర్ మిజోరం మొత్తం కూడా కొండలతో కూడుకున్నటువంటి ప్రాంతం కాబట్టి మొత్తం కూడా చిన్న చిన్న రోడ్లు, మొత్తం గల్లీలో మొత్తం కూడా వంకులతో కూడినటువంటి రోడ్డు ఉంటుంది. మొత్తం కూడా వన్ వేలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించిన అనంతరమే బయటికి ప్రయాణానికి మొదలు పెడుతున్నారు. ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేయదు. మన విజువల్స్లో కూడా చూసినట్లయితే ఒకవైపు హార్న్ అనేది ఇది ఒక సైలెంట్ సిటీగా పేరున్నది. ఎవరు కూడా హార్న్ అనేది ఉపయోగించారు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకవైపు ఎవరైతే రోడ్డు క్రాస్ చేస్తారో పెడిస్ట్రియన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు దాటే వరకు కూడా వెయిట్ చేసి అనంతరం వీళ్ళు ఎవరైతే వెహికల్స్లో ఉన్నటువంటి వాహనదారులు ఉంటారో వాళ్ళు వెళ్తారు. ఇంకోవైపు మనకు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే నిత్యం హెవీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. కానీ ఒకవైపు ట్రాఫిక్ ఉన్న ఒకవేళ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇన్ కేసు లేకుంటే వాళ్ళు వెంటనే అక్కడ నుండి జంప్ అవడానికి చూస్తుంటారు. ఎక్కడికక్కడ ఎవరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించారు. కానీ ఇక్కడ మాత్రం దీన్ని మనం ఒక
దీన్ని మనం తీసుకోవచ్చు. మొత్తం ఎవరిని చూసిన చిన్నపిల్లల నుంచి మొదలు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారు. హెల్మెట్ ధరించిన అనంతరమే ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రోడ్డు క్రాస్ చేసే వారి కోసం ప్రత్యేకంగా వెహికల్స్ని ఆపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందున్నటువంటి వెహికల్ని ఒకవైపు ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇది ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణకు లోబడిన ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ దగ్గర ఉన్నా లేకున్నా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ను ధరిస్తారు. అనంతరం ముందున్న వెహికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయరు. హార్న్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు హార్న్ అనేది అసలు మిజోరం వచ్చాక ఎక్కడ కూడా హార్న్ అనే శబ్దాన్ని కూడా వినలేదు. మొత్తం కూడా సైలెంట్ సిటీగా ఉన్నది. సో ఎక్కడ నార్త్ నుంచి వచ్చినా సౌత్ నుంచి వచ్చినా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. మనకు అటు సౌత్ సైడ్ వెళ్ళినా నార్త్ సైడ్ వెళ్ళినా ఇలాంటి రూల్స్ అనేవి కనిపించవు. ఎవరు కూడా పాటించారు. కేవలం హెల్మెట్ అనేది పోలీసుల కోసం చలాన్ కోసం మాత్రమే ధరిస్తాం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు క్రమశిక్షణకు లోబడి ఉండి మొత్తం ఈ విధంగా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా చిన్న రోడ్ అయినప్పటికీ ఒకరినొకరు ఓవర్టేక్ చేయకుండా చాలా మెల్లగా ఒకవైపు మొత్తం కూడా లోయలు ఇవన్నీ వంకలు ఉండడంతో ఎక్కువ కూడా ఎలాంటివి ఇబ్బందులు కాకుండా చాలా స్లోగా వెళ్తారు. దాదాపు ఎంటైర్ మిజోరం రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి మనకున్నటువంటి జీవన శైలి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంచెం వేరే దేశానికి చైనా దేశానికి వచ్చినట్టు ఇక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మారే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హార్న్ అనేది ఉపయోగించడం లేదు. సో మొత్తం మీద ఇదొక వీళ్ళొక ఏదైతే కల్చర్ ఉంటుందో కల్చర్లో ఇదొక భాగంగా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇది వాళ్ళందరూ కూడా ఇష్టంగా చేస్తున్న మనం ట్రాఫిక్ పోలీసుల కోసం అటు తెలుగు రాష్ట్రాల్లో చేస్తే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నిబద్ధత అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ తెలిపే విధంగా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అటు ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. Myself, I'm working in the football club, the Aizawl Football Club, which played in the Indian League. And see, my lifestyle is attending every training in the morning or every day, like 2 or 3 hours. Before that, I used to have my workout, and after the training of the team, I used to do some of my works at office or from at home also. That's my daily lifestyle. Especially let me know about the traffic rules and everyone. See, the traffic rules is quite okay, and the drivers, the people will follow the traffic rules. Even there is no traffic police or nothing, then we obey the traffic rules. And very humble driving manners, the driving ethics here is very good. Tell me about railway connection, new railway connection. Yeah, new railway connection will be very good, very useful, and will impact a lot in terms of. See, the flight cost in between Kolkata sector and Aizawl sector is very high. You know, you guys also know. So that will be very helpful in that sense. Many people can travel outside with family. Yeah, it will be very useful in business sector also. Mizoram in highest literacy rate, but still developing. How you know? Yeah, I am not much aware of that, but see, it's developing. See, most of the people, they were educated. At least they went to school, 10th standard, class 12. Because the job here in Aizawl, in Mizoram especially, the government job is, it's very difficult to get the government job. So those educated people, they are having their own business, they are having their own cab, they're driving their cab, taxi, that's it. Tell me about your government. Yeah, government is good. It can be better also. Education system? Education system is quite okay, but we still need to improve the system of the education. हम लोग तो इधर में लेबर का काम करता है ना सब लोग। हाँ, बिहार से आके देखो जा रहा है लेके सामान, ऐसा हम लोग लेबर का काम करता है रोज़ बिना पे। हाँ, कभी आने से 600 700 1000 भी होता है, कभी कमती भी होता है, कभी नहीं भी होता है। हाँ, तो हम लोग के लिए तो अच्छा है, क्योंकि इधर में हाल रोज़गार करता है, आके काम धंधा करता है। हाँ, उससे घर द्वार चलता है, बहुत अच्छा है हम लोग के लिए। हाँ, कितना साल? 10-12 साल हुआ है इधर में आया हुआ।
बिजनेस कैसा है प्रेजेंट? बहुत अच्छा है। तो इधर में रेलवे आने से तो और ज़्यादा अच्छा हो जाएगा ना, आदमी लोग का काम धंधा मिलेगा, ट्रांसपोर्ट आएगा, सब कुछ अच्छा होगा तो बहुत बेहतर होगा। कहाँ से आता है ये ट्रेन से? हाँ, हम लोग तो ट्रेन से आता है, किशनगंज बिहार से आता है, सिलचर आता है, उधर से नहीं होने से ट्रेन तो सोमू से आता था, लेकिन अब तो ट्रेन होने से डायरेक्ट मिजोरम आएगा। टाइम भी बचत होगा, सुविधा भी होगा हम लोग के लिए, हर एक तरह से अच्छा होगा। कितना पैसा मिलता है डेली तुमको? कोई रेगुलर नहीं है हम लोग का भैया, लेबर है ना, फिक्स है, कभी 600, कभी 500, कभी 1000 भी होता है, कभी नहीं भी होता है, ऐसा है, फिक्स नहीं है। हाँ, लेकिन अच्छा है, चल जाता है। हाँ, ये नहीं है जो बिल्कुल खाली जाता है। हाँ, न्यू रेल कनेक्शन तो बहुत अच्छा होगा, हम लोग के लिए सुविधा होगा, सबके लिए अच्छा होगा, बहुत बढ़िया होगा हम लोग के हिसाब से। नाम क्या है? नाम तो नफीस है। यहाँ रेलवे आने से अच्छा है, हम लोग के लिए भी अच्छा है, ये स्टेट का जो आदमी है मिजू, उसके लिए भी अच्छा है। और सबसे अच्छा डेवलपमेंट तो है, मिजू जो आदमी है कभी इंडिया में कभी मिजोरम में रेल आया नहीं था, और इधर आने से उन लोग के लिए अच्छा है। और हम लोग जो बिहार वासी है ना, जो बिहार जाते थे तो पहले हम लोग को 2,500 से 2,000 रुपया देना पड़ता था। अभी रेल आने से हम लोग को डायरेक्ट बिहार में जाने से 1,000 रुपीज़ में हम लोग घर में एंट्री ले सकता है, टाइमिंग भी कमती है। और हम लोग तो दूसरा स्टेट से इधर में मजदूरी कर रहा है मिजोरम, लेकिन मिजोरम अच्छा है, मिजोरम बहुत अच्छा है, कोई चीज़ का कोई प्रॉब्लम नहीं है यहाँ पर। तो रेलवे तो तुमका इनकम? हाँ, रेलवे आने से इनकम होगा, ट्रांसपोर्ट का लेन बढ़ जाएगा, और इधर का लोग का भी जो टैक्सी उक्सी जो चलता है और आदमी डेवलपमेंट करेगा तो बढ़ सकता है। रेलवे आने से अच्छा है, जैसे सिलचर में आया अच्छा हो गया, ऐसे मिजोरम में आएगा तो इस स्टेट का भी अच्छा हो जाएगा। ठीक है, रेलवे अच्छा है, आने दो, आने से अच्छा है। తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.